అండి హాయ్, వెల్కమ్ టు ఐజోస్ వరల్డ్. నేను మీ గని. ఓకే అండి, నేను 2 రకాలు చూపిస్తాను అన్నాను కదండి. ఒక రకం ముందు చూపించాను, ఇప్పుడు రెండో రకం ఎలా కుట్టాలనేది చూపిస్తానండి. ఇలా మనకు సిల్క్ శారీస్ జారుడుగా ఉంటాయి కదా, ఇలాంటి వాటికి ఇక్కడ అంచు కూడా కొంచెం కిందికి పైకి ఇంచుమించుగా ఉంటుందండి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఫాల్స్ కుట్టాము కూడా ఒక్కొక్కసారి ఫాల్స్ కుట్టినా కూడా పైన మనకు కుచ్చులాగా వస్తుంది. అలా కుచ్చులాగా రాకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చూపిస్తానండి ఎలా కుట్టాలో. ఓకేనండి. ఓకే, ఇలా మనము 10 ఇంచెస్ వదులుకొని చీరను ఫాల్స్కి మనం మామూలుగా కింద కుట్టడానికి ఇలా పెట్టుకుంటాం కదా, ఇలా పెట్టుకోకుండా ఇలా పెట్టుకోవాలండి. చూడండి, ఇలా పెట్టుకుంటున్నాను, చూసారా? చీరను ఇలా పెట్టుకోవాలి, చూసారా? నేను ఇలా పెట్టుకొని ముందు ఇలా కుట్టుకుంటానండి, కింద లాస్ట్లో కుట్టుకుంటాను. చూడండి, ఫాల్స్ నేను ఇలా పెట్టుకుంటున్నాను, చీరని నేను ఇలా పెట్టుకున్నాను కదా, ఫాల్స్ కూడా ఇలా పెట్టుకొని ఇలా కుట్టుకుంటానండి. ఫస్ట్ మనము కింద వేసుకోకూడదండి. ఈ సెకండ్ టైప్ చూపిస్తున్నాను కదా, ఇందులో కింద కుట్టుకోకుండా సైడ్కి ఇలా వేసుకోవాలండి. ఫస్ట్ చూసారండి, ఇలా కుట్టుకున్నాను కదా సైడ్లో. ఆ తర్వాత చీరని ఇలా తిప్పుకొని పోయింది కదండి. ఇక్కడికి వచ్చాక స్టాప్ చేసి అది ఇలా టర్న్ చేసుకొని అందరూ కింద వేసి పైన వేస్తారు కదా, కానీ నేను ఈ రకంలో రివర్స్గా వేస్తున్నానండి. ఇలా చేస్తే చూడండి, ఇక్కడ చూడండి, కొంచెం ఇలా వచ్చింది కదా, కిందికి వచ్చేసింది కదా. ఈ అంచుని మనం ఇలా ఫోల్డ్ చేసుకొని చూపిస్తానండి. ఇలా కుట్టు వేసి ఇక్కడ స్టిచ్ చేశాక చూపిస్తాను. చూడండి, ఇక్కడ అంచు కొంచెం ఎక్కువ వచ్చింది కదా, ఆ అంచుని మనం ఇలా ఫోల్డ్ చేసుకొని ఫాల్స్ ఎంత ఉందో దానికి సమానంగా పెట్టుకోవాలండి. చూసారా? ఇలా సో ఇలా పెట్టుకుంటే మనకు అంచు హెచ్చు తగ్గులు ఉంటుంది కదా, అది సమానంగా వస్తుందండి. ఇక్కడ మనకు ఈ గుడ్డ కూడా, ఈ చీర కూడా మనకు మడత రాకుండా, కుచ్చు రాకుండా నీట్గా అనిపిస్తుంది. చూపిస్తాను చూడండి నేను ఎలా కుట్టాను. నేను ఇక్కడ ఫోల్డ్ చేసుకుంటున్నానండి. చూసారా? ఇలా కుట్టుకుంటే మనకు కుచ్చు రాకుండా నీట్గా వస్తుందండి.
నేను ఈ చీర ఎందుకు తీసుకున్నానంటే ఈ సిల్క్ చీర మడతలుగా ఉంటుంది కదా, అంచు కూడా అలాగే వస్తుందండి, హెచ్చు తగ్గులుగా వస్తుంది. అందుకని నేను ఈ చీర తీసుకొని చూపిస్తున్నానండి. ఫాల్స్ని మనము కుట్టేటప్పుడు పైన స్ట్రైట్గా పెట్టుకోవాలండి. ఈ శారీని కూడా మనము వెనకాల స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఓకేనా? కూడా చాలామంది చెప్పారండి, ఏముంది ఫాల్స్ కుట్టడం ఈజీ కదా అని చెప్పేసి. కానీ నేను కుడుతూ నేర్చుకునేది ఏమంటే, చీరను బట్టి ఫాల్స్ అంచు కూడా ఒక ఇంచుమించుగా ఉంటాయండి.